నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మిల్కీజేత గాంధీ. కొత్త సంవత్సరానికి ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తుంటారు. చాలా మంది పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త సంవత్సరంతో కొత్తగా అన్ని చేయాలని కోరుకుంటారు. అయితే న్యూ ఇయర్ జనవరి 1 మాత్రమే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఇంతకు ముందు న్యూ ఇయర్ జనవరి 1 జరుపుకునేవారని కాదని తెలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. అయితే జనవరి 1 న్యూ ఇయర్ జరుపుకోవడం 1582 అక్టోబర్ 15న స్టార్ట్ చేశారు. అయితే దీనికంటే ముందు మార్చి 25న మరియు మరికొన్ని సార్లు డిసెంబర్ 25న న్యూ ఇయర్ ని జరుపుకునేవారు. ఒకప్పుడు మార్చి నెలని ఒక సంవత్సరంలో మొదటి నెలగా చెప్పుకునేవాళ్ళం. సో ఇక ఈ న్యూ ఇయర్ వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఒకప్పుడు రోమా దేశానికి చెందినటువంటి రోములస్ అనే రాజు చంద్రుని బేస్ చేసుకుని లోనర్ క్యాలెండర్ ని తయారు చేశాడు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పౌర్ణమి నుంచి మరొక పౌర్ణమి వరకు, ఒక అమావాస్య నుంచి మరొక అమావాస్య వరకు, సో అలా చంద్రుడు అన్ని బేసెస్ ని కంప్లీట్ చేయడానికి 29.5 డేస్ పెట్టేది. సో అందుకనే ప్రతి నెలకు అప్రాక్సిమేట్లీ 30 లేదా 31 రోజులు ఉండేటట్లుగా క్యాలిక్యులేట్ చేసేవారు. సో అలా 10 నెలలు కంప్లీట్ అయితే ఒక సంవత్సరం అయినట్లుగా చెప్పుకునేవారు. మరియు సంవత్సరానికి 304 రోజులు మాత్రమే ఉంటుందని ఈ లోనర్ క్యాలెండర్ ని డిజైన్ చేశారు. అప్పట్లో కేవలం వాళ్ళకి 10 నెలలు మాత్రమే ఉండేవి. చంద్రుడిని బేస్ చేసుకుని వచ్చే క్యాలెండర్ కాబట్టి మార్చి నుండి స్టార్ట్ అయ్యి డిసెంబర్ కి ఎండ్ అయిపోయేది. సో అందుకే వీళ్ళకి ఒక సంవత్సరం చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోయేది. అసలు విషయం ఏంటంటే, ఒకప్పుడు అన్ని క్యాలెండర్స్ మార్చి నుండి స్టార్ట్ అయ్యేవి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు ఏదైనా ఒక సంవత్సరంలో మొదటి నెల జనవరి నెల అయితే, అదే వాళ్ళకైతే ఒక సంవత్సరంలో మొదటి నెల మార్చి నెలగా ఉండేది. ఎందుకంటే అన్నింటికి మార్చి నెల సీజన్ కాబట్టి మార్చితో స్టార్ట్ అయ్యి డిసెంబర్ తో ఎండ్ అయిపోయేది. ఇలా చాలా సంవత్సరాలు ఈ లోనర్ క్యాలెండర్ ని వాడిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి న్యూమా పాంప్లెస్ అనే రాజు రోమా క్యాలెండర్ లోని కొన్ని తప్పులు ఉన్నాయని మార్పులు చేశాడు. న్యూమా పాంప్లెస్ జనవరి, ఫిబ్రవరి అనే 2 కొత్త నెలలను మార్చి నెలకి స్టార్టింగ్ లో యాడ్ చేశాడు. 10 నెలలుగా ఉండే లోనర్ క్యాలెండర్ ని 12 నెలలుగా చేంజ్ చేశాడు. అనగా 304 రోజులుగా ఉన్న లోనర్ క్యాలెండర్ ని 10 నెలలకి మరొక 2 నెలలు కలిపి 354 రోజులుగా చేశాడు. అయితే రోమియోలకు ఈవెన్ నెంబర్స్ అంటే బ్యాడ్ లక్ గా భావించేవాళ్ళు. సో కాబట్టి ఈవెన్ నంబర్ గా ఉన్నటువంటి 354 రోజుల్ని ఇంకో ఒక రోజుని ఎక్స్ట్రాగా పెట్టి 355 రోజులుగా మార్చారు. సో అలా మరికొన్ని సంవత్సరాల తర్వాత BC 46లో జూలియస్ సీజర్ అనే మరొక రాజు వచ్చాడు. ఈయన క్యాలెండర్ లోని మరికొన్ని మార్పులు తీసుకుని రావాలని కొన్ని నెలలకు రోజులు పెంచి మరికొన్ని నెలలకు రోజులను తగ్గించి అలా 355 రోజులుగా ఉన్నటువంటి రోమన్ క్యాలెండర్ ని 365.25 రోజులుగా సోలార్ బేస్ చేసుకుని మార్చాడు. ఆ తర్వాత జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత జూలియస్ సీజర్ డిజైన్ చేసిన క్యాలెండర్ ని సుమారు 1500 సంవత్సరాల పాటు యూజ్ చేయడం జరిగింది. కానీ 1500 సంవత్సరాల తర్వాత రోమ్ లో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉండటం వల్ల సో వీళ్ళకి గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ లో వాళ్ళు అనుకున్న టైం కి రావడం లేదని 10 రోజులు మారి మారి వస్తున్నాయని మరియు ఒక సంవత్సరంలో 11 నిమిషాలు డిఫరెన్షియేషన్ వస్తుందని మళ్ళీ క్యాలెండర్ ని మార్చారు. అప్పుడు పోప్ గ్రిగోరీ అనే రాజు ఇటాలియన్ ఆస్ట్రోనమర్ మరికొంతమంది సైంటిస్టులను మ్యాథమెటిషియన్స్ ని పిలిపించి క్యాలెండర్ లోని ఎటువంటి తప్పులు ఉండకూడదని, సైంటిఫిక్ గా హిస్టారికల్ గా ఉండాలని చెప్పేసి టైం ఫ్రేమ్ కరెక్ట్ గా ఉండాలని చివరగా డిజైన్ చేసి ఒక వండర్ఫుల్ ఫార్ములాని కనిపెట్టాడు. సో దీన్నే గ్రిగేరియన్ క్యాలెండర్ అని అంటారు. సో మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి డేట్స్ గానీ, మంత్స్ గానీ, ఇయర్స్ గానీ, అది ఏదైనా గానీ ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ నుంచే మనం వాడుతున్నాం. సో ఈ క్యాలెండర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ని విత్ క్యాలిక్యులేషన్స్ తో నెక్స్ట్ ఇయర్ లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇక తొలి మనం చెప్పుకున్నట్లుగా రోమన్ క్యాలెండర్ లోని కొన్ని తప్పులు ఉన్నాయని గమనించిన కొందరు తత్వవేత్తలు చరిత్రకు ఆధారమైనటువంటి ఒక డివైడ్ పాయింట్ ను కనుగొని దానికి అనుగుణంగా చరిత్రను విభజించాలి. అనగా కాలాన్ని లెక్కించాలంటే ఏదైనా ఒక రిఫరెన్స్ పాయింట్ ని పెట్టుకుని క్యాలెండర్ ని లెక్కించాలి. అయితే ప్రపంచంలో ప్రభావితం చేసే కొందరు వ్యక్తులను చూశారు. అలా చూసినప్పుడు వారిలో 3 వ్యక్తులను తీసుకున్నారు. వాళ్ళు ఎవరంటే అలెగ్జాండర్ ది గ్రేట్, జూలియస్ సీజర్ మరియు జీసస్ క్రైస్ట్. అయితే వీరిలో జూలియస్ సీజర్ మరియు అలెగ్జాండర్ ది గ్రేట్ అనేక మందిని చంపి పేరు తెచ్చుకున్నారు. కానీ జీసస్ క్రైస్ట్ అయితే ప్రజలందరికీ సేవ చేసి చివరికి తన ప్రాణాన్ని ప్రపంచ మానవాళ్ళందరి కోసం ప్రాణం పెట్టాడని, సో క్రీస్తుని ఆధారంగా ఆ సెంట్రల్ పాయింట్ ను చూస్ చేసుకుని ఆయన ఎప్పుడు పుట్టాడో అని కొన్ని చారిత్రకమైన ఆధారాలతో క్రీస్తు పుట్టుకను బేస్ చేసుకుని క్యాలెండర్ ని డిజైన్ చేశారు. అలా క్రీస్తు వారి పుట్టుకను లెక్కల్లోకి తీసుకొని క్రీస్తు వారిని బట్టి చరిత్రను విభజించి
కాలానికి మధ్యవర్తిగా లైక్ ఏడి బీసీకి మధ్యలో జీసస్ క్రైస్ట్ ని సెంట్రల్ పాయింట్ గా కాలాన్ని లెక్కించడానికి పెట్టారు. ఆ తర్వాత 1582లో గ్రిగేరియన్ క్యాలెండర్ ని బట్టి జనవరి నెలలో ఫస్ట్ డేని న్యూ ఇయర్ గా చేశారు. ఇక్కడ ఒక డౌట్ మనందరికీ రావచ్చు, అదేంటంటే ఒక సంవత్సరంలో ఉన్న అన్ని నెలల్లో జనవరి నెల ఫస్ట్ డేనే ఎందుకు న్యూ ఇయర్ గా పెట్టారు అని మనం చూస్తే కనుక నేను చాలా జాగ్రత్తగా చెబుతాను, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సైంటిఫికల్లీ ఈ జనవరి నెలలోనే సూర్యునికి స్టార్టింగ్ పాయింట్ అని మనం అర్థం చేసుకోవాలి. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలం ఒక సంవత్సరం. సో అలా భూమి సూర్యునికి దగ్గరగా ఉన్న రోజు జనవరి 1. దీన్నే పెరిహీలియన్ అని అంటారు, అంటే ఎర్త్ క్లోజెస్ట్ టు ద సన్. సో దీన్ని మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం, ఎక్స్పీరియన్స్ కూడా చేసాం. భూమి జనవరి 1 స్టార్ట్ అయ్యి మరలా సూర్యుని చుట్టూ సంవత్సరం అంతా తిరిగి సేమ్ మళ్ళీ అదే ప్లేస్ కు వస్తుంది. అదే స్టార్టింగ్ డే, దట్ ఈస్ ద న్యూ ఇయర్. సో అందుకని 31st నైట్ మిడ్ నైట్ 12 గంటలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సూర్యునికి భూమి విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తో అతి దగ్గరగా ఉన్న క్షణం 31st నైట్ 12 గంటల ఫ్రెండ్స్. దట్ ఈస్ ద న్యూ ఇయర్. అంటే మనకి ఇక్కడ ఏం అర్థం కావాలంటే భూమి సూర్యునికి నవంబర్ డిసెంబర్ అనే నెలలతో దగ్గర అవుతుంది. జనవరి ఫిబ్రవరి అనే నెలలతో భూమి సూర్యునికి దూరంగా వెళ్లిపోతూ సంవత్సరం అంతా తిరిగి సేమ్ మళ్ళీ అదే ప్లేస్ కు వస్తుంది. సో అందుకని ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ జరుపుకుంటాం. సో ఇక్కడ పోయిన మాటలు ముగిస్తూ ఇదే టాపిక్ కోసం మరి కొంచెం డెప్త్ గా నెక్స్ట్ ఇయర్ లో న్యూ ఇయర్ కు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ, అండ్ అదే విధంగా ఈ వీడియో బాగుందా లేదా అనే దానికోసం మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని జెన్యూన్ గా తెలుపుతారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.